ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు పూర్తిగా విన్న తర్వాత దాని మీద ఒక చిన్న సజెషన్ ఇవ్వండి నాకు కామెంట్ రూపంలోని. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం కువైట్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. ఇక నుంచి 18 ఏళ్లు దాటిన యువకులు ఆ దేశ మిలిటరీలోని సేవ చేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసిందన్నమాట. 2012 జనవరి తర్వాత జన్మించిన వారికి ఈ చట్టం వర్తిస్తుందని తెలుస్తోంది. సో 2015లో వచ్చిన సైనిక చట్ట సవరణలో కువైట్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి 18 ఏళ్ళు దాటిన యువకులు దేశ మిలిటరీలో పనిచేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసింది. అయితే కుటుంబంలో ఒకే కుమారుడు ఉంటే సైన్యంలో కాకుండా ఇతర ప్రభుత్వ రంగంలో విధులు నిర్వహించవచ్చని తెలిపింది. కొత్తగా చేసిన సైనిక చట్ట సవరణలో రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతున్నట్టుగా తెలిపింది. సో సైనిక సేవ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని 4 విభాగాల్లో మోహరిస్తున్నట్లు తెలిపింది. సో కువైట్ సాయుధ దళాలు, అంతర్గత వ్యవహారాలు మంత్రిత్వ శాఖ, కువైట్ నేషనల్ గార్డు, కువైట్ అగ్నిమాపక దళాల్లో యువత సేవలు అందించాలని పేర్కొంది. 2015 చట్టంలోని లోపాలను అధిగమించడానికే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇది విన్న తర్వాత మన భారత ప్రభుత్వం మన భారత యువత కోసం ఏమి తీసుకురావాలో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మన భారతదేశంలో భారత యువత నిరుద్యోగాన్ని బాగా ఎదుర్కొంటున్నారన్నమాట. చాలామంది బీటెక్లు చేస్తూ ఉన్నారు, డిగ్రీలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్లు చదివి ఆగిపోయి ఖాళీగా ఉండి ఊర్లో ఖాళీగా ఉన్నారు, వ్యవసాయ పనులు చేసుకుంటా ఉన్నారు, కొంతమంది ఊర్లోనే చదువుతూ ఉన్నారు కొన్ని ఏళ్ళ బట్టి, కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగం ఉందో ఆ నిరుద్యోగాన్ని అధిగమించడానికి భారత ప్రభుత్వం ఈ రూల్ తీసుకొస్తే కనుక చాలామంది యువత అయితే మిలిటరీ వైపు వెళ్తారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత మిలిటరీలో వెళ్ళి సేవలు అందిస్తారన్నమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, కరెక్ట్గా చేయండి కామెంటు. నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.